హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో సింపుల్గా 3 రకాల దోసలు వేయబోతున్నాను. దానికోసం ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈలోపు గ్యాస్ మీద మనం పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పెనం మీద కొంచెం నీళ్ళు పోసుకుంటే మనకి హీట్ అయిన తర్వాత తెలిసిపోతుంది. తర్వాత 2 గరిటెల దోస పిండిని వేసుకొని బాగా స్లోగా రౌండ్గా వచ్చేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఎర్రగా అయిన తర్వాత స్లోగా రౌండ్ చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఉల్లి దోశ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దోశ వేసుకుందాం. ఇందాక వేసినట్లుగానే 2 గరిటెల పిండి వేసి జాగ్రత్తగా రౌండ్ చుట్టుకోవాలి. ఇప్పుడు రౌండ్గా ఆయిల్ వేసేసుకుందాం, మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు. ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని దోశలో పగలగొట్టి వేసేసుకోవాలి. గరిటతో చుట్టూరు బాగా తిప్పుకొని కొద్దిగా కారం, చికెన్ మసాలా వేసాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి వేగనించి అది కూడా స్లోగా రౌండ్గా తిప్పేసుకోవాలి. నెక్స్ట్ 2 దోశలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాం. 2 గరిటెల పిండి వేసుకొని రౌండ్గా చుట్టేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కాలనించి రౌండ్ తిప్పేసి తీసేసుకుంటే ప్లెయిన్ దోశ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.